30 ఏళ్ళు నిండుతున్నా సరే జీవితంలో నువ్వు ఇంకా సెటిల్ కాలేదా? అయితే ఒక్కసారి ఈ మాటలు విను. నీకు 30 ఏళ్ళు అనే సంఖ్య చాలామందికి కూడా భయాన్ని కలిగిస్తుంది. ఇప్పటికే ఇల్లు ఉండాలి, ఉద్యోగంలో స్థిరపడి ఉండాలి, పెళ్ళై ఉండాలి, డబ్బు ఉండాలి అని. అంతేకాదు, లోపల ఎక్కడో ఓ నొప్పి ఉంటుంది. నేను వెనకపడ్డానా అనే ప్రశ్న మనల్ని అస్సలు నిద్రపోనివ్వదు. బయట నవ్వుతూ ఉంటాం, కానీ లోపల మాత్రం ఇలా అనిపిస్తూ ఉంటుంది. నా వయసు వాళ్ళందరూ కూడా ముందుకెళ్ళారే, మరి నేను మాత్రం ఇంకా ఇక్కడే ఆగిపోయాను. అవును కదా? నీ సమస్య నువ్వు కాదు. నీ సమస్య సమాజం నాటిన ఒకే ఒక్క మాట, 30కి వచ్చేసరికి ఇలా ఉండాలి అని. కానెవరు చెప్పారు చెప్పు? ఏ ఆధారంతో చెప్పారు? ఒక్క నిమిషం ఆలోచించు. నీ జీవితంలో నిన్ను నిజంగా కింద పడేసేది ఏది? వయసా? సమయమా? లేదా నిన్ను నువ్వే తక్కువగా చూసుకోవడమా? ఇక్కడే అసలు మలుపు ఉంది. ఈ ఒక్క విషయాన్ని స్పష్టంగా వినండి. 30 ఏళ్ళు అంటే ఆలస్యం కాదు. 30 ఏళ్ళు అంటే అవగాహన. 20లో చేసిన తప్పులు 30లో ఎవ్వరూ చేయరు. అది ఓటమి కాదు, అది అనుభవం. మీరు ఇంకా బాధపడుతున్నారంటే, పోరాడుతున్నారంటే మీ లోపల ఇంకా మంట ఉంది అని అర్థం. మంట లేనివాడు ఏమీ ఆలోచించడు, ఏమీ బాధపడ్డు. ఇప్పటి నుంచి ఇలా అడగండి, ఇంకా ఎందుకు రాలేదు అని కాదు, ఇప్పుడు మొదలు పెడితే ఎక్కడికి వెళ్తాను అని. ఈ ప్రశ్నే నీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఒక్క రోజులో జీవితం మారదు, కానీ ప్రతిరోజు 1% మారితే 1 సంవత్సరం తర్వాత మిమ్మల్ని మీరే గుర్తుపట్టరు. ఇప్పటి వరకు మిమ్మల్ని మీరే దూషించుకున్నారు. ఇక నుంచి నీ అత్యంత ఆప్తమిత్రుడు నువ్వే కావాలి. ఈ అధ్యాయం బాధగా ఉన్నా సరే, తర్వాతి అధ్యాయం అనేది నీ చేతుల్లోనే ఉంది అని తెలుసుకో. మీ వయసు మీ విలువ కాదు, మీ ప్రయాణమే మీ గుర్తింపు. మన జీవితాన్ని మనమే కొలవాల్సిన చోట ఇతరుల జీవితాలతో పోల్చుకోవడం మొదలుపెట్టినప్పుడే మన మనసు నెమ్మదిగా విరిగిపోతుంది. ఇతరుల విజయం మన ఓటమిలా అనిపించడం మన ఆనందాన్ని పూర్తిగా దోచుకుంటుంది. 30 అంటే ముగింపు కాదు, ఇది జీవితాన్ని అర్థం చేసుకునే దశ. ఇక్కడ ఎవరు మనవాళ్ళో, ఎవరు కేవలం మాటల వాళ్ళో ఈ వయసులోనే స్పష్టంగా తెలుస్తుంది. తప్పుల నుంచి వచ్చిన అనుభవం మనల్ని మరింత బలంగా తయారు చేస్తుంది. ఈ దశలో నువ్వు బాధపడుతున్నావంటే అది నువ్వు బలహీనుడు అని కాదు, నీ జీవితాన్ని మెరుగుపరచాలనే తపన నీలో ఇంకా ఉంది అని అర్థం. ఆ తపనే లేకపోతే నువ్వు ప్రశ్నించేవాడివి కాదు, వెతికేవాడివి కాదు. చాలామంది బయటకు స్థిరపడినట్లే కనిపిస్తారు, కానీ లోపల చాలా ఖాళీగా ఉంటారు. నువ్వు మాత్రం ఇంకా వెతుకుతున్నావు, ఇంకా అసంతృప్తిగా ఉన్నావు. అది నిన్ను ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఎందుకంటే ఎదగాలనుకునేవాడికి అసంతృప్తే ఉంటుంది. ఈ వయసులో మనకు అవసరమైంది పెద్ద దూకుడు కాదు, నిలకడైన అడుగులు. ప్రతిరోజు కూడా కాస్త ముందుకు వెళ్తే కాలక్రమంలో అదే పెద్ద మార్పుగా మారుతుంది. నిలబడడం కన్నా ముందుకి సాగడమే ఎంతో ముఖ్యం కదా. ముఖ్యంగా ఈ దశలో మనతో మనమే యుద్ధం చేయాల్సి వస్తుంది. మన గతాన్ని క్షమించుకోవడం, మన మీద మనం నమ్మకం పెట్టుకోవడం,
మన ప్రయాణాన్ని మనమే గౌరవించుకోవడాన్ని నేర్చుకోవాలి. 30కి వచ్చి ఇంకా కూడా నువ్వు స్థిరపడలేదంటే అది శాపం కాదు. నీ జీవితాన్ని నీ ఇష్టానుసారం మలుచుకునే రెండో అవకాశం. ఇప్పటికీ నువ్వు నిలబడి ఉన్నావంటే, ఇప్పటికీ ఆశ వదలకుండా పోరాడుతున్నావంటే, నీ కథ ఇంకా మిగిలి ఉంది. ఇది ముగింపు కాదు. ఇది నిశ్శబ్దంగా కానీ బలంగా మళ్ళీ మొదలయ్యే దశ. ఈ వయసులో వచ్చే బాధ బయటికి గట్టిగా కనిపించదు. ఎవరూ చూడలేని చోట మనసు లోతుల్లో అది నెమ్మదిగా పనిచేస్తూ ఉంటుంది. ఇంతవరకు వచ్చాను, కానీ ఇంకా ఎక్కడ ఉన్నాను అనే ప్రశ్న మనల్ని మనమే పరీక్షించుకునేలా చేస్తుంది. ఇక ఈ ప్రశ్నలు బాధాకరంగా అనిపించినా సరే, వాటిలో ఒక గొప్ప శక్తి అనేది దాగి ఉంది. అవి మనల్ని నిద్రలేపుతాయి. అలసత్వంలో బ్రతికే జీవితానికి అవి ముగింపు పలుకుతాయి. ఎంతోమంది జీవితాల్లో పెళ్లి, ఉద్యోగం, బాధ్యతలు అన్నీ కూడా జరిగిపోతాయి. కానీ మనసు వెనకబడి ఉంటుంది. నువ్వు మాత్రం అలా అంగీకరించడం లేదు. అందుకే నీకు అస్థిరతగా అనిపిస్తుంది. ఈ దశలో ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. స్థిరపడడం అంటే అన్ని సమస్యలు ముగిసిపోవడం కాదు. బయటికి అన్నీ ఉన్నా సరే లోపల శాంతి లేకపోతే అది స్థిరపడడం కాదు, అది బంధనం. నీ జీవితంలో ఆలస్యమైందని కాదు, నువ్వు నీకు సరిపోని దారిలో నడవడం ఆలస్యం చేశావు. అది బాధనిచ్చినా అదే నీ భవిష్యత్తులో నీకు గర్వాన్నిస్తుంది. ఈ వయసులో మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా 20 ఏళ్లలో చేసిన ప్రయత్నాల్లా అమాయకంగా ఉండవు. ఇప్పుడు చేసే పని వెనుక అవగాహన ఉంటుంది. ఎందుకు చేస్తున్నామో తెలిసిన స్పష్టత ఉంటుంది. అదే అసలు తేడా. ఇప్పుడైనా మారాలి అనిపిస్తే అది చాలా పెద్ద విషయం. చాలామంది మారాలని కూడా అనుకోరు. అలాంటప్పుడు నువ్వు మారాలని ఆలోచిస్తున్నావంటే నువ్వు ఇప్పటికే ముందడుగు వేసినట్లే. ఈ దశలో ఓర్పు చాలా అవసరం. ఫలితాలు రావు, మనసు నెమ్మదిగా బలపడే దశ ఇది. బయట సహాయం లేకపోయినా సరే లోపల నుంచి నిలబడడం నేర్చుకునే కాలం. ఇది ఎంతో కష్టం, కానీ అవసరం. ఈ ప్రయాణంలో నిన్ను నువ్వే ప్రశంసించడం నేర్చుకో. ఎవరు చప్పట్లు కొట్టకపోయినా నువ్వు ముందుకు నడుస్తున్నావంటే అది విజయమే. 30కి వచ్చి ఇంకా స్థిరపడలేదని బాధపడే ప్రతి మనిషి లోపల ఒక కొత్త జీవితాన్ని నిర్మించుకునే స్థితిలోనే ఉంటాడు. ఆ నిర్మాణం నిశ్శబ్దంగా జరుగుతుంది, కానీ దాని పునాది బలంగా ఉంటుంది. అది నీ చివరి అవకాశం కాదు, అదే నీ నిజమైన అవకాశం. ఈ దశలో మనకు ఎక్కువగా ఎదురయ్యేది బయటి సమస్యలు కాదు, లోపలే జరిగే పోరాటం. ఇతరుల జీవితాలు ముందుకు వెళ్ళినట్లు కనిపిస్తుంటే మన జీవితం పూర్తిగా ఒక్కచోటే ఆగిపోయిందన్న భావన మనల్ని కృంగదీస్తుంది. కానీ నిజం ఏంటి అంటే ప్రతి మనిషి జీవితంలో కనిపించే వేగం ఒక్కటే కాదు. కొంతమందికి ప్రారంభం అనేది త్వరగా వస్తుంది, మరికొంతమందికి అర్థం ఆలస్యంగా వస్తుంది. ఈ వయసులో మనం చేసే ప్రతి ఆలోచన బరువుగా అనిపించడానికి కారణమనేది ఉంది. ఇప్పుడే మనకు బాధ్యతల అర్థం తెలుస్తుంది. ఇప్పుడే సమయం విలువ అర్థమవుతుంది. అందుకే నిర్ణయాలు కష్టంగా అనిపిస్తూ ఉంటాయి. పైకి వచ్చాక కలలు చచ్చిపోతాయని కాదు, అవి రూపం మలుచుకుంటాయి. ఆకర్షణ కన్నా అర్థం ఎక్కువగా ఉంటుంది. పెద్దగా కనిపించడం కన్నా లోతుగా నిలబడాలనే కోరిక వస్తుంది. ఈ సమయంలోనే విఫలమవ్వడం కూడా వేరేలా ఉంటుంది. ఇది నిరాశ కాదు, ఇది పునర్నిర్మాణం. ముందు ఎక్కడ తప్పు జరిగిందో అర్థమయ్యే అవకాశం.
అదే పూర్తి భవిష్యత్తును గట్టిగా మలిచే శక్తి. ఇక ఈ వయసులో మనం ఒంటరిగా అనిపించడానికి మరొక కారణముంది. ఇప్పుడు మనం నాటకాలు చేయడం మానేస్తాం. మాటల కన్నా నిశ్శబ్దాన్నే ఇష్టపడతాం. అది ఒంటరితనం కాదు, పరిపక్వత. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవడం మొదలుపెట్టిన రోజు నీ ఎదుగుదల కూడా మొదలవుతుంది. ఈ ప్రశ్నలు బాధాకరంగా ఉన్నా సరే, ఇక అవే మీ దారిని చూపిస్తాయి. ఇప్పటికీ నీకు భయంగా ఉంది అంటే అది నీలోని బాధ్యతలను చూపిస్తుంది. ఏమీ పట్టని వాడికి భయం కూడా పట్టదు కదా. భయం ఉన్నవాడికే భవిష్యత్తు ఉంటుంది. ఈ వయసులో మనకు కావాల్సింది ఎవరో వచ్చి చెయ్యి పట్టుకోవడం కాదు, మనమే మన చేతిని పట్టుకొని ముందుకి నడవడం. ఎవరు చూడని చోట నీతో నువ్వు చేసిన పోరాటమే నీ నిజమైన విజయం. స్థిరపడడం ఒక తేదీ కాదు, ఒక జీతం కాదు, ఒక హోదా కాదు. అది నెమ్మదిగా ఏర్పడే లోపలి శాంతి. ఆ శాంతికి చేరుకునే మార్గం ఈ కష్టాల గుండా వెళ్ళడమే. ఇది నీ బలహీనమైన సమయం కాదు, ఇది నీ శక్తిని కూడబెట్టే సమయం. నువ్వు ఇప్పుడు నిర్మిస్తున్నది ఒక ఉద్యోగం కాదు, ఒక జీవితం. ఇది ముగింపు కాదు, ఇది లోతైన పునాది. ఆ పునాది పైనే నీ భవిష్యత్తు నిలబడుతుంది. అర్థమైందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.